దేవుని నామములో మీకు శుభము కలుగునుగాక. నేటి దేవుని వాగ్దానము, సర్వశక్తిమంతుడు నీకు గొప్ప కార్యము చేయును. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు దేవుడు మనకు ఈ గొప్ప వాగ్దానము అనుగ్రహించాడు. దేవుని గొప్ప కార్యములను నీవు చూచెదవు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానము మరియకు ఇవ్వబడి ఉంది. మరియా ఈ మాట ఆమె పలకడము లూకా సువార్త 1వ అధ్యాయములో మనము 49వ వచనములో చూస్తాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు అని వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ వాగ్దానము నాడు మరియకు ఇవ్వబడితే ఈ వాగ్దానము నేడు అందరికీ వర్తిస్తోంది. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ధన్యుడు అని మనం కీర్తనలో చూస్తాం. అయితే ఆ సర్వశక్తుడే నీకు దేవుడై ఉన్నాడు గనక, ఆ దేవాది దేవుడు నీకు రక్షకుడై ఉన్నాడు గనక నీ జీవితంలో నీవు గొప్ప కార్యములను చూస్తావు. రెండవదిగా, అన్ని తరముల వారు నిన్ను ధన్యుడు, ధన్యురాలు అంటారు. అబ్రహామును మనము గమనించినప్పుడు అబ్రహాము ఆ సర్వశక్తుని నీడను విశ్రమించాడు కనుక ఆ సర్వశక్తు నీడ కిందికి వచ్చిన అబ్రహామును దేవుడు దీవించాడు గనక అన్ని తరముల వారు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా భావించే గొప్ప ధన్యతనిచ్చాడు. అలాగుననే దావీదు, ఇలా ఎందరో భక్తులు సర్వశక్తుని నీడను ఆశ్రయించి గొప్ప కార్యాలు చూశారు. దేవుడు వారి జీవితంలో వారికి అన్ని తరముల వారు ధన్యులయ్యే కృపనిచ్చాడు. ఈ దినపు వాగ్దానములో దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. అవి నువ్వు చూస్తావని వాక్యము సెలవిస్తుంది. అయితే లేఖన భాగములోనికి వస్తే ఈ లూకా సువార్త 1వ అధ్యాయము మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాలను తెలియచేస్తూ ఉన్నాయి. అయితే 39వ వచనము నుండి 56 వచనాల వరకు మనము గమనించగలిగితే మరియా ఎలిజబెత్తును దర్శించడం జరుగుతోంది. ఈ వాక్య భాగంలో అపూర్వమైన 2 స్తుతి గీతాలు ఉన్నాయి. మరియా యూదా ప్రదేశంలోని ఆ యొక్క కొండసీమలో ఉన్న ఒక ఊరికి వెళ్ళి జకరియా ఇంట ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేయగానే ఎలిజబెతు గర్భములో ఉన్న శిశువు గంతులు వేసినట్లు ఈ భాగములో వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను, అంతేకాకుండా యేసుక్రీస్తు వారి జననములు ప్రవచనాత్మకమైనవిగా ఉన్నవి. ఈ భాగంలో ఇరువురు కారణ జన్ములు అని చెప్పడములో ఎలాంటి సందేహము లేదు. వారు తల్లి గర్భములలో ఉన్నను ఒకరిని ఒకరు ఎరిగి ఆనందాన్ని వ్యక్తపరచుట జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. లోకరక్షకుడైన యేసును గర్భములో నుండే యోహాను దర్శించి గంతులు వేయుటను ఎలిజబెతు గుర్తించింది. ఆనందముతో దేవుని స్తుతించింది, స్తుతి గీతము పాడింది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నీవు కూడా ఇంతవరకు ప్రభు చేసిన ఎన్నో గొప్ప కార్యాలను నీవు అనుభవించావు, ఆనందించావు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నావు. రాబోయే రోజులలో కూడా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు అని నేడు నీకు వాగ్దానము చేయబడి ఉంది. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై మరియను బట్టి దేవుని స్తుతించింది. మరియా స్త్రీలలో ఆశీర్వదించబడినదిగా గుర్తించింది. ఆమెకు జన్మించబోయే బిడ్డను తన ప్రభువుగా కొనియాడిందండి. దేవుని కుమారుడైన యేసుకు తల్లి కావడము ఎంతో ఆశీర్వదించబడిన విషయమని మనం గమనించాలి. లోకరక్షకునికి జన్మనిచ్చిన ఆ తల్లి ధన్యురాలైతే ఆ లోకరక్షకునే మనము సొంతం చేసుకున్నాము. ఆ లోకరక్షకుడే మనకు దేవుడయ్యాడు.
మనలను ఎంత ప్రేమించాడో ఆ దేవాది దేవుడైన యేసు ప్రభు. కనుక ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడుగా నీ దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమ, ఎలిజబెతు స్తుతి గీతానికి ప్రత్యుత్తరముగా మరియా ఒక స్తుతి గీతం పాడి మహిమాన్వితమైన గీతముగా అది ప్రజలలో ప్రచురమైంది. ఇది హన్నా స్తుతి గీతముతో పోలి ఉన్నది అని నేను గ్రహించాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలలో కూడా ఇది ఉంది. అయితే స్టాన్లీ జోన్ అభిప్రాయము ప్రకారము మరియ స్తుతి గీతము ప్రపంచములోనే అత్యంత ప్రభావవంతమైన విప్లవాత్మకమైన గీతము అని తెలియచేయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరియా స్తుతి గీతము ఒక ప్రవచనాత్మకమైన గీతం అండి. అక్కడ మనం గమనించినట్లయితే 46వ వచనంలో, అప్పుడు మరియా ఇట్లనను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని వ్రాయబడి ఉంది. ఈ వచనాలలో ఒక 3 విషయాలు మనం గమనించాలి. మరియ ప్రాణము ప్రభువును ఘనపరిచింది. రెండవదిగా మరియ దీన స్థితిని దేవుడు కటాక్షించాడు. మూడవది, మరియా దేవుని యందు ఆనందించింది. ఎంత గొప్ప మాట! ఈరోజు దేవుడు ఇంత గొప్ప వాగ్దానము నీకు ఇవ్వడములో కారణం ఏంటంటే ఆయనను నీవు ఘనపరచుచున్నావు. రెండవది, ఆయన నీ దీన స్థితిని కరుణించబోతున్నాడు. నీకున్న ప్రస్తుత స్థితిని ఆయన గుర్తించాడు గనక నిన్ను ఆయన కరుణ కటాక్షములతో నింపబోతున్నాడు. మూడవదిగా, నీ రక్షకుడైన నీ దేవుడు, ఆ దేవుడు నీ జీవితంలో చేయబోయే గొప్ప కార్యములను బట్టి నీవు ఆనందిస్తావు అని ఈ లేఖన భాగము నీకు జ్ఞాపకం చేస్తోంది. కనుక సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అని మరియ ప్రవచించింది, మరియ ప్రస్తావించింది. సో చేసెను అని అక్కడ ఆమె చెప్పినప్పుడు దేవుడు కూడా నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఇంకా ఆయన చేయబోతున్నాడు. ఆ గొప్ప కార్యాలు 1, నీ ఉద్యోగం విషయం కావచ్చు, 2, నీ వివాహ విషయం కావచ్చు, 3, నీ సంతానము విషయము కావచ్చు, 4, నీవు నిందలలో ఉంటే నిందలను తొలగించి నిందకు ప్రతిగా ఆనందాన్ని అనుగ్రహించబోతూ ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవాది దేవుడు అనగా సర్వశక్తిమంతుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట 91వ కీర్తన ఎవరు రాశారో తెలియదు. ఎందుకంటే ఒక కీర్తన ఎవరైనా వ్రాస్తే ఆ కీర్తనకారుడి పేరు ఆ కీర్తనకు పై భాగంలో ప్రచురించబడుతుంది. అయితే 91వ కీర్తన ఎవరు రాశారో ఖచ్చితంగా చెప్పలేము. కానీ కొందరు గ్రంథకర్తలు బహుశా ఇది మోషే గారే వ్రాసి ఉండవచ్చు అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎవరు రాసినప్పటికీ కూడా ఇందులో అనేక వాగ్దానాలు ఉన్నాయండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని వ్రాయబడి ఉంది. అంత గొప్ప మహోన్నతుని చాటున నీవు నివసిస్తూ ఉన్నావు. ఆ సర్వశక్తుని నీడన నీవు ఉన్నావు. అందుకని సర్వశక్తుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. దేవుని గొప్ప కార్యములను నీవు చూస్తావు అని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ గొప్ప కార్యాలు ఏమిటో నాకైతే తెలియదు, కానీ నీవు వేటి గురించి అయితే ప్రభువును వేడుకుంటున్నావు, నీవు వేటి గురించి అయితే ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి గోజాడుతున్నావు, ఆ కార్యాలను దేవుడు నీ జీవితంలో నీకు చేయబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఎందుకంటే 91వ కీర్తన 14వ చరణంలో ఒక మాట వ్రాయబడి ఉంది.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను అని వ్రాయబడి ఉంది. నీవు దేవునిని ఎరిగిన వాడవు, దేవునిని ఎరిగిన దానవు, మీరు దేవుని ప్రేమిస్తూ ఉన్నారు, ఆయన నామమును క్రియాత్మకంగా ఘనపరుస్తూ ఉన్నారు గనక ఆ దేవాది దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు, మీ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు. అట్టి కృప ప్రభువు మీకు సదా తోడై ఉంచును గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. దయగల నా తండ్రి, నీవు గొప్ప కార్యములను చూచెదవు అని నేడు మా ఆత్మీయ బిడ్డలకును మాకును మీరు వాగ్దానం చేశారు. దేవా, ఈ వాగ్దానములను మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. ఎందుకంటే మీరు ఎవరికి వాగ్దానం చేశారో ఆ వాగ్దానం పొందిన వారు నమ్మారు గనక వారు ధన్యులయ్యారు, దీవించబడ్డారు, సాక్షులుగా జీవించారు, జీవిస్తూ ఉన్నారు. అట్టి జీవితాన్ని మా ఆత్మీయులందరికీ మీరు అనుగ్రహించుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇట్టి వాగ్దానములు ప్రతి దినము మా జీవితకాలం అంతా మీరు మాకు ఇవ్వబోతున్నారు. వాటి యందు మేము విశ్వాసముంచి, విశ్వాసమునకు కర్తవు దానిని కొనసాగించువాడు అయిన మీ వైపు చూస్తూ ఈ విశ్వాస యాత్రలో ఎక్కడ కుడి ఎడమకు తొలగిపోకుండా సహాయము చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని సన్నిధి, సహాయము, సమాధానము మనకెల్లరికీ సదా తోడే ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దాన వాక్యమును, ఈ వీడియోను మీరు ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా ఆత్మీయంగా బలపడడానికి మీరు ప్రోత్సహించబడుదురు గాక. దేవుడు మిమ్మును మీ బిడ్డలను దీవించును గాక. ఆమెన్.